మీ చేతికి ఉన్న ఈ బంగారు ఉంగరాన్ని ఒకసారి గమనించండి. ఇది మనకు చాలా పరిచయమున్న ఎంతో ఇష్టమైన ఆభరణం. భూమి అడుగున గనుల నుండి దీన్ని మనం తవ్వితీస్తాం. కాని ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ బంగారాన్ని మన భూమి తయారు చేయలేదు. దీని అసలు పుట్టుక ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే మనం సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన బిగ్ బ్యాంగ్ సమయానికి వెళ్ళాలి. ఈ చార్ట్ గమనించండి. బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే విశ్వంలో కేవలం హైడ్రోజన్, హీలియం వాయువులు మాత్రమే ఏర్పడ్డాయి. బంగారంలాంటి బరువైన లోహాలు అప్పుడే పుట్టలేదు. అంటే విశ్వం పుట్టినప్పుడు బంగారం లేదు. భూమి కూడా దీన్ని తయారు చేయలేకపోయింది. మరి ఈ లోహం సృష్టించబడటానికి అంతరిక్షంలో ఏదో ఒక భారీ కర్మాగారముండి తీరాలి. విశ్వంలో చెల్లాచెదురుగా ఉన్న హైడ్రోజన్, హీలియం వాయువులు ఒకచోట చేరినప్పుడు భారీ నక్షత్రాలు పుట్టుకొచ్చాయి. ఈ నక్షత్రాల గుండెల్లో ఉష్ణోగ్రత, ఒత్తిడి ఊహకు అందనంత ఎక్కువగా ఉంటాయి. ఇక్కడే న్యూక్లియర్ ఫ్యూషన్ అనే ప్రక్రియ మొదలవుతుంది. ఈ విపరీతమైన వేడిలో తేలికపాటి అణువులు ఒకదానితో ఒకటి బలంగా ఢీకొట్టి కార్బన్, ఆక్సిజన్ వంటి బరువైన మూలకాలుగా మారుతాయి. ఈ ప్రోగ్రెస్ చార్ట్ చూస్తే ఫ్యూజన్ ప్రక్రియ ఇనుము అంటే ఐరన్ దగ్గరికొచ్చేసరికి ఆగిపోవడాన్ని మీరు చూడవచ్చు. ఎందుకంటే ఇనుము తన నుండి శక్తిని విడుదల చేయడానికి బదులు పీల్చుకోవడం మొదలుపెడుతుంది. అందుకే బిలియన్ల సంవత్సరాల పాటు నిరంతరంగా మండే అతిపెద్ద నక్షత్రాలు కూడా కనీసం ఒక్క అణువు బంగారాన్ని కూడా తయారు చేయలేదు. ఇనుము అడ్డంకిని దాటాలంటే అంతరిక్షంలో అత్యంత భయంకరమైన విస్ఫోటనాలు జరగాలి. అటువంటిదే ఈ సూపర్నోవా అంటే ఒక భారీ నక్షత్రం తన జీవితకాలం ముగిశాక పేలిపోయే దశ. మరొక అవకాశం అత్యంత సాంద్రత కలిగిన 2 న్యూట్రాన్ నక్షత్రాలు అంటే న్యూట్రాన్ స్టార్స్ ఒకవానికొకటి వేగంగా ఢీకొనడం. ఈ విధ్వంసకర ఘటనలు జరిగిన మిల్లీసెకండ్ల వ్యవధిలో ఊహించలేనంత శక్తి విడుదలవుతుంది. దానికి తోడుగా లెక్కలేనన్ని ఫ్రీ న్యూట్రాన్లు బయటకు తన్నుకొస్తాయి. ఇక్కడే ఆర్ ప్రాసెస్ అనే అత్యంత వేగవంతమైన ప్రక్రియ జరుగుతుంది. ఇనుము అణువులు ఈ ఫ్రీ న్యూట్రాన్ల దాడికి గురై క్షణాల వ్యవధిలో వాటిని తమలోకి లాగేసుకుంటాయి. అలా పరిమితికి మించి న్యూట్రాన్లను పీల్చుకుని అస్థిరంగా మారిన అణువులు రేడియోన్హార్మిక క్షయం చెంది చివరకు స్థిరమైన బంగారంగా రూపాంతరం చెందుతాయి. ఇలా పుట్టిన ఈ కొత్త బంగారం అంతరిక్షమంతటా ధూళి రూపంలో వేగంగా వ్యాపిస్తుంది. మనకిష్టమైన బరువైన లోహాలు తయారు కావాలంటే అంతరిక్షంలో భారీ నక్షత్రాలు ఈ స్థాయి వినాశనానికి గురవ్వక తప్పదు. ఆ తర్వాత 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ బంగారు ధూళితో నిండిన మేఘాలు దగ్గరగా చేరి మన సౌర కుటుంబం అలాగే మన భూమి ఏర్పడ్డాయి. కాని ఇక్కడొక భౌగోళికమైన సమస్య ఉంది. ప్రారంభ దశలో భూమి పూర్తిగా కాలుతున్న ద్రవరూపంలో ఉండేది. భూమి ఆవిర్భావ సమయంలో ఉన్న బంగారం మొత్తం చాలా బరువైన లోహం కావడంతో అదంతా నేరుగా భూమి లోపలి పొరల్లోకి అంటే మనమెప్పటికీ చేరుకోలేని భూమి కేంద్రంలోకి కూరుకుపోయింది. భూమి పైపొర చల్లబడిన తర్వాత మొదలైన గ్రహశకలాల దాడులే మనకిప్పుడీ దారిని సుగమంచేశాయి. వందల కొద్దీ అంతరిక్ష శిలలు భూమి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టాయి. ఈ శిలలు తమతో పాటు అంతరిక్షం నుంచి కొత్త బంగారాన్ని మూసుకువచ్చాయి. ఈసారి భూమి ఉపరితలం గట్టిగా ఉండటంతో ఆ బంగారం పైపొరల్లోనే ఉండిపోయింది. తర్వాతి బిలియన్ల సంవత్సరాల్లో అగ్నిపర్వతాలు పేరడం వల్ల, నదుల ప్రవాహాల కోత వల్ల ఈ బంగారం భూమి పైపొరల్లోని మట్టి, రాళ్లతో కలిసిపోయి మనకు అందుబాటులోకి వచ్చింది. అందుకే మీరొక బంగారు ఉంగరాన్ని చూస్తున్నారంటే ఆకాశం నుంచి రాలిపడిన ఒక నక్షత్రపు అవశేషాన్ని, దాని సుదీర్ఘమైన ప్రయాణాన్ని మీ చేతిలో పట్టుకున్నట్టే.